దేవుని నమ్ముకున్న బిడ్డలు మనం చెప్పుకునే కూడా ఈ రోజున మనం కలిగి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, మనం కలిగిన అంతస్తును బట్టి, మన వెనకడ జీవితాన్ని మర్చిపోయి ఈ రోజున ఎంతమందిని దూరం చేసుకుంటూ, ఎంతమందిని చులకనగా మాట్లాడుతూ, వాళ్ళ పేదోడు లేకపోతే అంటే గనక వాళ్ళు లేబరోళ్ళు అన్నట్లుగా ప్రవర్తించేటువంటి వ్యక్తులు ఎంతమంది లేరండి. జాగ్రత్త. బళ్ళు వాళ్ళవుతాయి వాళ్ళు, బళ్ళు అవుతాయి. ఈ రోజున్న పరిస్థితి నీకు ఉంటుందో లేదో తెలియదు. ఈ రోజున కలిగి ఉన్న పరిస్థితులన్నీ కూడా రేపు ఉంటాయో లేదో తెలియదు. ఏ రోజున ఏ జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. దయచేసి ఎప్పుడూ కూడా మన జీవితాల్లో దేవుని మరిచి బ్రతికేటట్లుగా ఉండొద్దు. టైం లేదండి ప్రార్థన రావడానికి, ప్రార్థన చేసే టైం లేదండి, అంత బిజీ బిజీ. దయచేసి అలా అనేవారుగా మనం ఉండొద్దు. నీ దేవుడిని యెహోవాని మరిచితే గనక ఈ రోజున మన జీవితాలు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ చాలా బ్రతుకులు ఉన్నప్పుడు ఆనందము. ఈ రోజు నీ కుటుంబంలో అన్ని వసతులు వచ్చిన తర్వాత, బంగ్లాలు వచ్చిన తర్వాత, మంచి మంచి అపార్ట్మెంట్లో నువ్వు నివసిస్తున్నావు, కానీ నీ కుటుంబంలో శాంతి లేదు. 10,000 సంపాదించి నేను ఈ రోజున ₹1,00,000 సంపాదించేటట్టుగా ప్రభు చేశాడు, అయినా నీ కుటుంబంలో ఆనందం లేదు. నీ ఆనందకరమైన కుటుంబం అంతా కూడా ఈ రోజున బలురెక్క చెట్లు మొలిసిపోయి భయంకరమైనటువంటి దుఃఖాక్రాంతమైన కుటుంబం మార్చుకోవడానికి బహుశా దేవుని మర్చిపోయావేమో, ప్రార్థన మర్చిపోయావేమో, టైం లేదంటున్నామేమో, వాక్యం టైం లేదంటున్నామో, దేవునికి సమయం ఇచ్చే టైం లేదంటున్నామేమో. దయచేసి నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఈ ఉదయకాల సమయంలో ఆలోచించుకుందాం. నా కుటుంబము, ఆనందకరమైన నా కుటుంబము ఈ రోజున అయిపోవడానికి నేను దేవుని మర్చిపోయాను. ఎప్పుడైతే నేను దేవుని మర్చిపోయానో నా పిల్లలు దేవుని విడిచిపెట్టేశారు. ఎప్పుడైతే నా భార్య దేవుని దూరం అయిపోయిందో నా పిల్లలు దేవుని దూరం అయిపోయారు. అందుకనే కదా ఈ రోజు నా స్థితి ఎలా అయిపోయింది. అందుకనే కదా ఈ రోజు నా స్థితి అంతా ఇక్కడ ఇలా మారిపోయింది. అందుకనే కదా ఈ రోజున ఇంత వస్తున్నా, ఇంత ఆస్తులున్నా కానీ ఆనందంగా బ్రతకలేకపోతున్నాను. ఎంతకాలమైంది నేను నవ్వి, ఎంతకాలమైంది నేను సంతోషంగా మాట్లాడి, పైకి మనుషులు కనపడాలని చెప్పి నేను మాట్లాడుతున్నట్లుగా, నేను నవ్వుతున్నట్లుగా ఉంటున్నాను, కానీ నా గుండె లోతులున్న బాధ, నా గుండె లోతులున్న ఆవేదన ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోవాలి? కారణము దేవుని మరిచిపోవడం వల్ల, దేవుని విడిచిపెట్టడం వల్ల.